హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుత్తులుగా టమాటాలు, చెర్రీ టమాటాలు బాగా కాయాలంటే ఈ సీజన్లో వీటికి ఇవ్వవలసిన పోషకాలు చూసారు కదా. గుత్తులుగా అసలు చెర్రీ టమాటాలు ఎంత బాగా వచ్చినాయో. చెర్రీ టమాటాసే కాదండి, ఇవి కూడా ఫుల్గా వస్తున్నాయి. చూడండి, ఇవి నార్మల్ టమాటాలు కూడా చూడండి ఎంత గుత్తులుగా వచ్చినాయి అంటే చాలా బాగా వస్తున్నాయి. ఇది మళ్ళీ నేను పెట్టిన మొక్క కాదు, ర్యాండమ్గా వచ్చిన మొక్క. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఇవి భలే టేస్ట్ అయితే బాగుంటాయి. అసలు వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు, బాగా వస్తాయి. అసలు గార్డెన్లో చాలా పనులు ఉన్నాయి చేసుకునేవి. ఇక్కడ చూడండి, ఇందులో బెండ మొక్క, ఇంతకుముందు ఈ మొక్కలు ఉండేవి. ఇది కూడా ర్యాండమ్గా వచ్చిన మొక్క అనమాట. ఎంత ర్యాండమ్గా వచ్చినాయి చూడండి. దానంతట అదే పెరగడం వల్ల చూడండి ఎంత బాగా వస్తుందో, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఇంకొకటి చూడండి, గుత్తులుగా వచ్చినాయి. ఇది ఎందుకో ఆకులు కాస్త ఎండిపోయినట్లుగా ఉన్నాయి. వీటికి సెట్ చేయాలి ఆకులన్నీ. ఇప్పుడు టమాటాలకు అయితే మస్తు కాస్ట్ ఉంది బయట అయితే. గుత్తిగా కాస్తున్నాయి ఇవైతే. ఈ తోకబంతి చెట్టు అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది మొత్తము. ఏంటంటే ఇంకెండిపోతుంది. దీన్ని ఇందులో పెట్టేద్దాం. నెక్స్ట్ ఇయర్కి సీడ్స్గా పనికొస్తుంది. ఇది చెట్టు అక్కడే చనిపోయింది. ఇంకా ఇవి పూలు కలెక్ట్ చేసి సీడ్స్కి వాడుకోవాలి. అందుకే ఇంక తీసేస్తున్నా. ఇగో బీరపాదులు చూడండి, మొన్న పెట్టాను కదా, మంచి హెల్తీగా వస్తున్నాయి. దీనికి ఇట్లా కట్టాను, దీనికి అల్లుకుపోతుంది. ఇది పాత బీరపాదు. ఇది తీసేసినాం అనుకో మంచిగా అల్లుకుంటుంది. గుత్తులుగా పూసిన మ్యారీగోల్డ్. మేమైతే ఇది చిట్టి బంతి, ఇంకా కొన్ని అంటారులేండి మా ఊరు సైడ్ అయితే. భలే ఉంటాయి, కలర్ఫుల్గా. అసలు ఎంత బాగా పూసాయో చూడండి, వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. కొంచెం కరివేపాకు కోసుకుంటాను. ఎంత బాగుందో చూసారా. కరివేపాకు అయితే అసలు తినబుద్ధి, ఎంత బాగుంది. ఇవి చేంజ్ చేస్తే కదా, చేంజ్ చేసాక చూడండి ఎంత బాగా చిగుర్లు వచ్చినాయిగో. ఇవి రిపోర్ట్ చేశాక బాగా వచ్చింది. ఇదే కదా అది, అసలు ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి గులాబీ, ఇక్కడ చూడండి చిక్కుడు. ర్యాండమ్గా వచ్చిన కాకర మొక్కలు ఇవి భలే వచ్చినాయి. ర్యాండమ్గా ఇవే జెర్మినేట్ అయినాయి, బాగా వస్తున్నాయి. ఇవి మట్టికి ఇక్కడ సపోర్ట్ ఇచ్చిన తీగ అటట్టే వెళ్ళిపోతుంది. దీనికి ఇది కట్టేశాను, మంచిగా ఎక్కేస్తుంది పైకి. ఇక్కడ చూడండి కొన్ని వాటరింగ్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా బియ్యం కడిగిన వాటరే. ఇక్కడ తమలపాకు చూడండి. ఈరోజు ఇక్కడ సరిగా పైన బట్టలు వేసాను, అందుకే. ఆగు రిత్విక్, వస్తాను కానీ వెళ్ళి